పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్లో నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ తొలి సర్వీసును కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీస్కు 100% పైగా ఆక్యుపెన్సీ వచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రజల డిమాండ్ మేరకు దీనిని రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మార్చామని తెలిపారు. నర్సాపురం ప్రాంతానికి మరిన్ని కొత్త రైళ్లు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. విజయవాడ బెంగళూరు మధ్య రానున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ను నర్సాపురం నుంచి ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే వారణాసి, విశాఖపట్నం సర్వీసుల కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఓకే సార్. నర్సాపురం బెంగళూరు ట్రైన్ ఉన్నదో అదేదైతే స్పెషల్ ట్రైన్ గా ఉన్నటువంటి ట్రైన్ ని రెగ్యులర్ సర్వీస్ గా మార్చడం జరిగింది. అది ఈరోజు పాలకొల్లులో పెద్ద ఎత్తున ప్రజలు రైలుకి ఘన స్వాగతం పలకడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్మించడం కూడా జరిగింది. ఏదైతే శుక్రవారం బయలుదేరి శనివారం బెంగళూరు చేరుకుని మళ్ళీ శనివారం బెంగళూరులో బయలుదేరి ఆదివారం నాటికి బెంగళూరు నర్సాపురం వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇవాటి నుండి రెగ్యులర్ ట్రైన్ గా మనం మార్పించడం. ఏదైతే నర్సాపూర్ నుండి వెళ్ళేటువంటి ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉన్నదో దీని ఆక్యుపెన్సీ ఆధారంగా పెద్ద ఎత్తున 100% కంటిన్యూస్ ఆక్యుపెన్సీ అవుతుంది అనేటువంటి ఒక క్యాలిక్యులేషన్ ఆధారంగా రైల్వే అధికారిని కన్వీన్ చేసి ఇవాళ దీన్ని రెగ్యులర్ సర్వీస్ గా మార్పించడం జరిగింది. ఏదైతే ఇది నర్సాపురానికి పాలకొల్లుకే కాదు, మన కోస్తా తీరం వెంబడి ఏదైతే ప్రజలు ఎవరైతే పెద్ద ఎత్తున బెంగళూరులో ఐటీ ఉద్యోగస్తులు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇదే నర్సాపూర్ నుంచి బయలుదేరిన ట్రైను పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, ఆకివీడు, కైకలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, అదేవిధంగా కావలి, నెల్లూరు, నర్సాపురం బెంగళూరు ట్రైన్